ఎస్ఐఆర్ దీని గురించి ఇటీవల పేపర్లలో చాలా ఎక్కువగా వస్తూ ఉంది. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఇది సిఏఎన్ఆర్సీకి ప్రతిరూపమే. ఇంకొక విధంగా ఈ సిఏఎన్ఆర్సీలో ఏవైతే అమలు చేయలేకపోయిందో కేంద్ర ప్రభుత్వం దీని ద్వారా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. యాక్చువల్గా ఈ ఎన్నికల కమిషన్కు ఓటరుకు నమోదు చేయడమే దాని ప్రక్రియ. అంతేగాని నువ్వు ఇండియన్వేనా, నువ్వు ఇండియన్ అని నువ్వు రుజువు చేసుకో అనే హక్కు దీనికి లేదు. కానీ ఇక్కడ 10 డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేయాలా అంటున్నారు. ఒకటి వచ్చేసి 1987 జూన్ 31కి ముందు పుట్టిన వాళ్ళు ఎటువంటి ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళు తమ సెల్ఫ్ ప్రూఫ్తో ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. తర్వాత 87 నుంచి డిసెంబర్ 2004 వరకు పుట్టిన వాళ్ళు సెల్ఫ్ ప్రూఫ్తో పాటు పేరెంట్స్ కు ఇదే దేశంలో పుట్టారు, వాళ్ళకు కూడా ఓట్లు ఉండినాయని వాళ్ళ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా 3rd డిసెంబర్ 2004 తర్వాత పుట్టిన వాళ్ళు సెల్ఫ్ ప్రూఫ్తో పాటు పేరెంట్స్ ప్రూఫ్, ఇద్దరి పేరెంట్స్ ప్రూఫ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సమస్య ఏమంటే నిరక్షరాస్యులు లేకపోతే పెళ్లి అయిపోయి భర్త ఇంటికి వెళ్ళిపోయింటారు, వీళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండవు, వాళ్ళు ఎలా ప్రూఫ్ చేసుకుంటారు? వాళ్ళకు కూడా కొన్ని కోట్ల మంది దీనివల్ల ఎఫెక్ట్ అవుతా ఉన్నారు. ఇక్కడ పౌరులు కానట్టుగా నమోదు చేయబడుతుంది. ఈ బిఎల్ఓలకు ఇచ్చిన పీరియడ్ కూడా చాలా తక్కువ. అంత తక్కువ పీరియడ్ లో ఇంతమందికి ఒకవేళ వాళ్ళు సర్టిఫికేట్ల కోసము ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరిగిన వాళ్లకు ప్రభుత్వము ఇవన్నీ ఇవ్వగలరా? ఇన్ని లక్షల కోట్ల మందికి ఎవరిస్తారు ఒకవేళ సర్టిఫికేట్స్ లేకపోతే? ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 10 డాక్యుమెంట్లలో బర్త్ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉండదు, చదువుకొని లేరు కాబట్టి. పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉండదు, మెట్రికులేషన్ అది కూడా చదివి ఉండరు, అది కూడా ఉండదు. ఐడెంటిటీ కార్డ్ అన్నారు. ఐడెంటిటీ కార్డు ఇందులో ఇంకొకటి వచ్చేసి ఆధార్ కార్డు చెల్లదు అంటారు. అన్నింటికి ఆధార్ కార్డు లింక్ చేశారు, గ్యాస్ అన్నింటికి. మరి ఇక్కడ ఎందుకు ఆధార్ కార్డు చెల్లదు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అంటారు. నిరక్షరాస్యులకు ఏం పెన్షన్ ఉంటుంది? పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇది ఎవరి దగ్గర ఉండదు. క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళు తీసుకొని ఉండరు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఇది ఎన్ఆర్సీ ఇక్కడ అమలు కాలేదు కాబట్టి లేదు. ల్యాండ్ ఆర్ హౌస్ అలాట్మెంట్, ల్యాండ్ వాళ్ళకు అసలు ఉండడానికి ఇల్లు లేకపోతే ల్యాండ్ ఆ డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫ్యామిలీ రిజిస్టర్ అంటారు, ఫారెస్ట్ రైట్స్ సర్టిఫికేట్. కాబట్టి వీళ్ళు మెన్షన్ చేసిన ఈ 10-11 డాక్యుమెంట్లు నిరక్షరాస్యుల దగ్గర ఉండవు. అయితే వాళ్ళందరూ ఈ దేశ పౌరులు కాకుండా పోతారా? ఇది కేవలం ముస్లింలకు వాళ్లకు సంబంధించిన వ్యవహారం కాదు. దయచేసి భారతదేశంలో నివసిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరూ మేల్కోండి. ఇది ఎవరికో ప్రాబ్లం అని అనుకోవద్దు. రేపు మీ దగ్గరికి వస్తారు, మీకు కూడా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అందరూ మేల్కొని దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రభుత్వాలు దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. బెంగాల్ ప్రభుత్వం లాంటి ప్రభుత్వాలు వాటికి సరైన ఇది వివరణ ఇవ్వలేక ఈ ఒక ఫక్త్ ఏజెంట్ లాగా వ్యవహరిస్తా ఉన్నారు ఎన్నికల కమిషన్. దీన్ని మేము నంద్యాల ముస్లిం జేఏసీగా ఖండిస్తా ఉన్నాము. ఈ ప్రోగ్రాం పెట్టిన ఈ పుస్తకాలు పంచుతూ ఉన్న వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళను మేము కొనియాడుతున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఆఫీస్ నందు మరి వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి ప్రత్యేక సమగ్ర విచారణ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఈ యొక్క సర్వేను సంబంధించి ప్రజలకు అవగాహన కలిగించాలనే సదుద్దేశంతోనే ఈ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒక పుస్తక రూపంలో ముద్రించి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నందుకు వెల్ఫేర్ పార్టీ ఇండియా వాళ్ళకి ప్రత్యేకంగా మేము ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ద్వారా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం.
మరి సర్ అంటే ఏమిటనేది అవగాహన కలిగించాల్సిన బాధ్యత ప్రజలకు ప్రభుత్వాలు తీసుకోవాలి. మరి ఇప్పటికే 8 రాష్ట్రాలలో ఈ యొక్క సర్ను వాళ్ళు అమలు చేసినారు. ఒక్కొక్క రాష్ట్రం నుంచి కనీసము 50 లక్షల పైనే అక్కడ ఓటర్లు ఓటు హక్కును కోల్పోయినారు. బ్రతికి ఉన్నప్పటికీ వారు భారతీయత కలిగి ఉన్నప్పటికీ కూడా వారు మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు ఓటు హక్కును కోల్పోవాల్సిన పరిస్థితి ఈ సర్ అనే విచారణ ద్వారా వారు నష్టపోతున్నారు. మరి దీన్ని మనం నివారించాలి. ఈ సర్ అనే ఈ చట్టబద్ధత రూపంలో ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఎన్నికల కమిషన్ ద్వారా ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారో అనే వాళ్ళ అనుమానాలు ఉన్నాయో, అంటే ముస్లిం మైనార్టీ ఓట్లు కావచ్చు, దళిత క్రిస్టియన్ ఓట్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ బీజేపీ ప్రభుత్వానికి ఓట్లు వేయరు అనే ఒక ఇదితో వారు ఏం చేస్తున్నారంటే ఈ సర్ అనే రూపంలో వారి ఓటర్లన్నింటినీ అర్హత ఉన్నప్పటికీ వాళ్ళను తొలగిస్తూ ఈ దేశంలో ఓటు హక్కు కోల్పోయినాడంటే అతను బతికి ఉన్నప్పటికీ కూడా చనిపోయిన వ్యక్తితోనే సమానం. ఓటు హక్కే ప్రధానం. భారతదేశంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు ప్రధానం. మరి అలాంటి ఓటు హక్కును రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుని వాళ్ళు హరించేసే విధంగా ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ఎన్నికల కమిషనర్ కానీ చేస్తున్న ఈ తీరును ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో, పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు అన్ని కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరము అత్యవసరం కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వానికి కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా. మరి మీ సర్వే నిజాయితీతో నిక్కచ్చిగా ఎవరైతే భారతీయతను ఉండి 18 సంవత్సరాలు నిండి ఉండి ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటర్కు కూడా మీరు ఓటు హక్కును కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఈ సర్ ద్వారా నష్టం ఏదైతే జరగబోతుందో, మరి ముఖ్యంగా ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ, దళిత వర్గాలకు జరగబోతుందో వాటిని నివారణ చర్యగా మీరు ప్రభుత్వం తరఫున మీరు ఏం చేయబోతున్నారో కూడా ఈ రాష్ట్రంలో అమలు కాకముందే ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వ నాయకులు కావచ్చు ముందు ప్రకటించండి, భరోసా కల్పించండి. ఆ తర్వాతనే మీ యొక్క సర్వేను ప్రారంభించండి అని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎస్ఐఆర్ మీద అవగాహన కలిగిస్తూ ఒక బుక్లెట్ రిలీజ్ చేసినందుకు పార్టీ ఆఫ్ ఇండియాకు ధన్యవాదాలు. ఎందుకంటే దేశవ్యాప్తంగా అంతో ఇంతో ప్రజలకు అవగాహనించడానికి ఆ ఏకైక పార్టీ ముందుకు వచ్చింది. దాన్ని మేము అభినందిస్తున్నాం. అయితే ఈ ఎస్ఐఆర్ స్పెషల్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ కొత్త కాదు. కాకపోతే ఇంతకుముందు నుంచి భారతదేశంలో ఎన్నికల కమిషన్ ద్వారా జరుగుతుంది. ఇది 8వ సారి. అయితే ఈసారి ఎన్నికల కమిషన్ తన అస్తిత్వాన్ని కోల్పోయింది. ప్రజల యొక్క నమ్మకాన్ని కోల్పోయే దౌర్భాగ్య స్థితికి వచ్చింది. ఎన్నికల కమిషన్ తన యొక్క పాత్ర సరిగా నిర్వర్తిస్తే ఎవరు ప్రజలు దీని గురించి అంత భయపడే వాళ్ళు కాదు, అంత బాధాకరమైన విషయం కాదు. కాకపోతే ఇటీవల జరిగిన రాష్ట్రాలను చూస్తే లక్షల ఓట్లు గల్లంతాయి. ఎవరైతే అధికార పార్టీకి నచ్చరో, లేకుంటే అక్కడ ఓట్లు పడవో, మైనార్టీస్, ఎస్సీ, ఎస్టీస్, దీనివల్ల చాలా మంది తొలగించబడారు. ఇంత సిగ్గు చేయడానికి విషయం ఏమంటే, చాలా వెస్ట్ బెంగాల్లో చాలా మంది ఓటర్స్ ను చనిపోయిన వాళ్ళు అని చూపిస్తే వాళ్ళని తీసుకుని స్వయంగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరిగింది. ఇది భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ప్రపంచంలోనే మన ఓటింగ్ సరళిని అనిపించేది పెద్ద భారతదేశం ప్రజాస్వామ్యం. దీన్ని ఈ యొక్క ఎస్ఐఆర్ ద్వారా ప్రజలను, ఓటర్లను గల్లంతు చేసే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా యొక్క డిమాండ్ ఏమంటే, అసలు ఈ ప్రక్రియను వేరే రాష్ట్రాల లెక్క ఆంధ్రప్రదేశ్ లో కూడా తిరస్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అది ఎలాగో మీరు కూటమిలో చేయకుంటే కనీసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో ఏ ఓటు గల్లంతు కాదని భరోసా ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ లో ఏ ఓటు గల్లంతు కాదు, ఎవరు తమ ఓటు హక్కును పోగొట్టుకోరు అని ఒక భరోసా ప్రజల్లో కలిగించాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే చాలా మంది ఈ యొక్క ప్రక్రియ ఎట్లా ఉందంటే, ఎడ్యుకేటెడ్స్, ఏదో ల్యాప్టాప్లు ఉన్న వాళ్ళు, బీటెక్, ఎంటెక్ వాళ్ళు, ఆన్లైన్ చూసుకొని చేసుకునే వాళ్ళు చాలా మంది 2002ను పారదర్శకంగా తీసుకుంటున్నారంటే అప్పుడు ఎంతమంది ఓట్లు ఉన్నాయి, ఎంతమంది గల్లంతాయి చూసుకోవడానికి సామాన్యానికి ఇది లేదు. ఇప్పుడు ప్రతిదానికి ఆధార్ కార్డు ఉన్నప్పుడు ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి చేయొచ్చు. అసలు మీ పౌరసత్వాన్ని ఉందా లేదని రుజువు చేసే బాధ్యత ప్రభుత్వం ఒక
ఆధార్ కార్డు ద్వారా ఇచ్చింది. దాన్ని తిరస్కరించి ఎన్నికల కమిషన్ కొత్త కొత్త పందాలు తీసుకురావడం చాలా ఏమైన చర్య. దీన్ని ఖండిస్తున్నాము. అయినా ఎవరు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. మనము తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ లో డోర్ టు డోర్ చేరుతాము. వాళ్ళకి సరళిని ఈజీగా చూస్తాం. ఎందుకంటే చాలా మంది అపోహలో గురి. కాకపోతే మనం ఇది ఏదో బిఎల్ఓ వచ్చినప్పుడు అసలు బిఎల్ఓ షార్ట్ టైంలో ప్రతి ఇంటికి 3 సార్లు దర్శించాలా, అంత టైం ఎక్కడ ఉంది? లేదు. అయినా బిఎల్ఓ వచ్చినప్పుడు మనం నిర్లక్ష్యంగా ఆన్సర్ చేయకుండా, అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి వస్తాడు కాబట్టి మన యొక్క సమాచారం ముందస్తుగా పెట్టుకొని ఉండాలా. 2002లో మీ తల్లిదండ్రుల ఓటర్ లిస్ట్ లో ఉంటే అది పెట్టుకోండి. లేకుంటే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ప్రతి డాక్యుమెంట్ వాళ్ళు గుర్తించాలా. ఆ డాక్యుమెంట్ తీసుకొని మనము నమోదుకు సిద్ధంగా కావాలా. ఈ ప్రక్రియలో మనం ఏదో ఈ తాత్కాలికంగా కాకుండా చాలా మంది పేదవారు, బడుగు వర్గాల వారు అసలు ఇది ఎస్ఐఆర్ అంటే ఇంతవరకు ఇన్ని రాష్ట్రాల్లో జరుగుతుంటే అది ఎవరికి అసలు ఏదో తెలియట్టున్నారు. అంటే వాళ్ళ యొక్క అమాయకత్వము, లేకుంటే వాళ్ళ యొక్క విద్యాహీనత ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేదేమంటే ప్రతి జాగ్రత్తగా ఏ ఓటరు కోల్పోయినా అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బాధ్యత. ఆంధ్రప్రదేశ్ లో ఏ ఓటరు తన ఓటు లేదని చెప్పినప్పుడు అది ఆంధ్రప్రదేశ్ బాధ్యత తీసుకొని అతన్ని ప్రత్యేకంగా అతని యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై చేసి వాళ్ళు ఓటు నమోదు చేసే ప్రక్రియ చేయాలని. అలాంటప్పుడే దేశంలో ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కి గౌరవం ఉంటుంది. ఆ యొక్క ఎన్నికల కమిషన్, ఉన్నతమైన ఎన్నికల కమిషన్ తన యొక్క స్థిరత్వాన్ని, తన యొక్క గౌరవాన్ని నిలబెట్టుకోవాలని ఈ ప్రెస్ ద్వారా కోరుతున్నాం. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ప్రజలందరికీ నమస్కారములు. అందరికీ ఈరోజు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ఆవిష్కరణ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ తరపు నుండి పుస్తక ఆవిష్కరణ జరిగినది. ఈ పుస్తక ఆవిష్కరణలో నంద్యాల ప్రజా సంఘాలు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ ఎన్ఆర్సీ సిఏకి ప్రతిరూపం. దీనివల్ల ప్రజలకు చాలా నష్టం ఉంది. ఓటు హక్కు కోల్పోతారు. ఈ ఎస్ఐఆర్ లో మేము వచ్చేసి 1887లో వచ్చేసి ఆధార్ కార్డు కానీ ఏదో కానీ ఇస్తే కింద సరిపోతుంది అని చెప్తున్నారు. తర్వాత 2087 తర్వాత 2003, 2004 జన్మించిన వారు తల్లిదండ్రుల ఓటు హక్కు అప్లికేషన్ ఫిల్అప్ చేయాలని చెప్తున్నారు. ఇవన్నీ మన ప్రజలకు, నిరక్షరాస్యులకు, తర్వాత వచ్చేసి ఎస్టీ, బీసీ అంటరాని వాళ్ళ దగ్గర ఉండవు. చాలా ఇబ్బంది పడతారు, ఓటు హక్కులు కోల్పోతారు. అలాగే ఈ ఎస్ఐఆర్ వచ్చేసి 10 ధృవకరణ పత్రాలను అమలు పరచాలని చెప్పినారు. ఆ పాస్పోర్ట్ అనేది ఒక కేరళలోనే 33% ఉంది. మిగతా రాష్ట్రాల్లో 3-4. అందరికీ పాస్పోర్ట్ లేదు. నిరక్షరాస్యులు అయితే 10th క్లాస్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు. పూర్వంలో 10th క్లాస్ చదివిన ఉండరు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర ఉన్న పెన్షన్ కార్డులు, శాలరీ సర్టిఫికేట్స్ ఇవ్వమంటున్నారు. అంటే పిఆర్సీ అంటే పర్మనెంట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉండాలి. అది కూడా చేసి ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఎస్టీ, ఎస్సీ, ఓసీ, బీసీలకు ఆధారిత సర్టిఫికేట్ కావాలి. అది ఇంతకుముందు ఏ ప్రభుత్వం, ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వలేదు. ఎన్ఆర్సీ సర్టిఫికేట్ పొందిన ఎన్ఆర్సీ సర్టిఫికేట్ ఎవరి దగ్గర లేదు. అలాగే గృహము, స్థలము ప్రభుత్వం అందించిన అధికార పత్రం. అంటే సొంత ఇల్లు, స్థలం ఉంటే వాళ్ళకు పత్రం ఉంటుంది. వాళ్ళకు ఓటు హక్కులు వచ్చేసి పత్రాలు చూపించవచ్చు. లేని వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ అందించిన ఫ్యామిలీ సర్టిఫికేట్. ఈ మధ్యకాలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇస్తుంది. పూర్వం ఫ్యామిలీ సర్టిఫికేట్స్ ఎవరి దగ్గర లేవు కాబట్టి ఆ డాక్యుమెంట్స్ ఎవరు తీసుకురాలేదు. అలాగే అటవీ శాఖ అందించిన ఫారెస్ట్ హక్కు పత్రం. ఇది వచ్చేసి చెంచు వాళ్ళ దగ్గర, అటవీ ప్రాంతం వాళ్ళ దగ్గర, ఇవన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర వచ్చేసి నిరక్షరాస్యులు. అలాగే ఆధార్ కార్డు, తదితర ఇతర గుర్తింపు పత్రాలు. ప్రజెంట్ ఆధార్ కార్డు ఉంది. దానివల్ల ఆధారం తీసుకుని అందరికీ ఓటు హక్కులు కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోరుతున్నాము. అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియ వచ్చేసి ప్రజలకు వచ్చేసి మేలు జరగాలి కానీ నష్టం జరగకూడదు. నష్టం జరిగితే వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఖండిస్తుంది. అలాగే ప్రజలలో ఈ విషయాన్ని మేము మేలుకొల్పడానికి ప్రజలలో కూడా వెళ్తున్నాము. తర్వాత వచ్చేసి వేరే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, గోవా, ఇట్లాంటి గోవా, వెస్ట్ బెంగాల్ వచ్చేసి 40-50 లక్షల ఓట్లు గల్లంతైనాయి. తర్వాత ఉత్తరప్రదేశ్లోనే 2,80 లక్షల ఓట్లు గల్లంతైనాయి. తర్వాత కొత్త ఓట్లు చేర్చి బీజేపీ ప్రభుత్వము వేరే పేర్లు చేర్చి వాళ్ళకు అనుకూలంగా ఓట్లు సాధించుకోవాలని ఈవీఎం హ్యాక్ చేసి తర్వాత ఓటు చేసి బీజేపీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో రావాలని చెప్పేసి ఇది పెద్ద కుట్ర పడుతుంది. దీనికి వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఖండిస్తుంది. తర్వాత వచ్చేసి నంద్యాల ప్రజలందరూ సచివాలయానికి పోయి బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి
మన ఓటు ఉందా లేదని చెప్పేసి ప్రతి పౌరుడు వచ్చి చెక్ చేసుకోవాలి. లేకుంటే మళ్ళీ వచ్చేసి